డైనమిక్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఐపీఎల్ 2026 కోసం సరికొత్త అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాడు. గత వారం ముంబైలోని బ్రబౌన్ స్టేడియంలో దిగ్గజ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ పర్యవేక్షణలో పంత్ ప్రత్యేక శిక్షణ పొందాడు. సుమారు 4 రోజుల పాటు సాగిన ఈ ప్రాక్టీస్ యువీ స్వయంగా పంత్ బ్యాటింగ్ టెక్నిక్స్ ను పర్యవేక్షించారు. వైట్ బాల్ క్రికెట్లో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు యువీ పంత్ కు కీలకమైన సూచనలు చేసినట్లు తెలుస్తోంది. యువ ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో యువరాజ్ సింగ్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పటికే అభిషేక్ శర్మను పవర్ హిట్టర్ గా మార్చడంలో యువీ కీలక పాత్ర పోషించాడు. శుభ్మన్ గిల్, సంజు శాంసన్, ప్రభు సిమ్రాన్ సింగ్ వంటి వారు కూడా గతంలో యువీ వద్ద మెలకువలు నేర్చుకున్నవారే. ఇప్పుడు పంత్ కూడా అదే బాటలో పయనిస్తున్నాడు. కొంతకాలంగా వైట్ బాల్ ఫార్మాట్ లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న పంత్ కు యువీ అనుభవం ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ ఐపీఎల్ సీజన్ పంత్ కెరీర్ కు అత్యంత కీలకం. గతంలో ఎదురైన గాయాలు, ఫామ్ లేమిని పక్కన పెట్టేసి ఐపీఎల్ 2026లో చెలరేగాలని పంత్ కృత నిశ్చయంతో ఉన్నాడు. యువీ శిక్షణలో నేర్చుకున్న షాట్లు, ఒత్తిడిని ఎదుర్కొనే పద్ధతులు పంత్ను మళ్లీ పాత హిట్టర్గా మారుస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు. టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే ఈ ఐపీఎల్లో భారీ స్కోర్లు సాధించడం పంత్కు తప్పనిసరి. యువీతో ప్రాక్టీస్ ముగిసిన వెంటనే పంత్ చెన్నైలోని లక్నో సూపర్ జాయింట్స్ శిబిరంలో చేరిపోయారు. బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, బ్యాటింగ్ కోచ్ లాన్స్ క్లూసెనర్ ఆధ్వర్యంలో ఈ క్యాంప్ జరుగుతోంది. మేయర్ యాదవ్, మొహిన్స్ ఖాన్, ఆయుష్ బదోని వంటి యువ ఆటగాళ్లతో కలిసి పంత్ కసరత్తు చేస్తున్నాడు. మార్చి 15 తర్వాత ఈ శిబిరం లక్నోకు తరలి వెళ్లనుంది. లక్నో జట్టులో పంత్ చేరిక ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ కు కొండంత బలాన్ని ఇచ్చింది. లక్నో సూపర్ జైంట్స్ తన ఐపీఎల్ 2026 ప్రయాణాన్ని ఏప్రిల్ 1న ఢిల్లీ క్యాపిటల్స్ తో ప్రారంభించనుంది. గతంలో ఢిల్లీ జట్టుకి ఆడిన పంత్ ఇప్పుడు లక్నో తరపున తన పాత జట్టుపైనే తలపడడం విశేషం. యువీ నేర్పిన మెలకువలతో పంత్ మైదానంలో సిక్సర్ల వర్షం కురిపిస్తాడా, లక్నోకు శుభారంభాన్ని అందిస్తాడా అన్నది చూడాలి. పంత్ ఫ్యాన్స్ మాత్రం పంత్ ఈజ్ బ్యాక్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఈ సీజన్లో పంత్ బ్యాట్ నుంచి పాత మెరుపులు చూడాలని అందరూ ఆశిస్తున్నారు.